అందరికీ నమస్కారం. జీహెచ్ఎంసీ పరిధిలోని రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తున్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక కూకట్పల్లి, మూసాపేట సర్కిల్ల పరిధిలోని రేషన్ కార్డుల లబ్ధిదారుల గురించి విషయం. ఇక అర్హులు 1561 మంది, అనర్హులు 2046 మంది ఇక్కడ చూద్దాం. ఇటీవల జరిగిన రేషన్ కార్డుల సర్వేలో అర్హుల జాబితాపై స్పష్టత అయితే వచ్చేసింది. అర్హుల కంటే అనర్హులే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఈ సర్వేలోని వారు ఇందుకోసం దరఖాస్తు చేయనప్పటికీ కులగణన సర్వే ఆధారంగా ప్రభుత్వం ఒక జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితా ప్రకారం అధికారులు సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. చాలా మంది తాము దరఖాస్తు చేయలేదని, అర్హులం కాదని తేల్చి చెప్పడం గమనార్హం. అర్హులు కూడా ఉండడంతో వారికి అడగకుండానే లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే సర్వే పూర్తిగాక ఇటీవల అర్హుల వివరాలతో కూడిన నివేదిక తయారు చేసి ఆ వివరాలను కలెక్టర్ కార్యాలయానికి పంపారు. కూకట్పల్లి, మూసాపేట సర్కిల్ల పరిధిలో ఇటీవల రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపికకు జరిగిన సర్వే లెక్కలైతే తెలుసుకుందాం. జాబితా కలెక్టర్ కార్యాలయానికి. కూకట్పల్లిలో 1102 మంది, మూసాపేటలో 459 మందిని అర్హులుగా తేల్చారు. ఇక అనర్హుల వివరాలకు వస్తే కూకట్పల్లి సర్కిల్లో 1353 మంది, మూసాపేటలో 693 మంది అనర్హులుగా తేల్చారు. ఈ జాబితా 2 సర్కిల్ల ఉప కమిషనర్లు వంశీకృష్ణ, గంగాధర్ పరిశీలన అనంతరం కలెక్టర్ కార్యాలయానికి పంపారు. వీరికి కార్డులు ఎప్పుడు ఇస్తారనే దానిపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. కలెక్టర్ కార్యాలయంలో వీరి వివరాలు పరిశీలించి ఆ తర్వాత జిల్లా పౌర సరఫరాల కార్యాలయానికి పంపుతారు. అక్కడ రేషన్ కోటాకు అనుమతి తీసుకొని అర్హుల వివరాలను ఈ పాస్ యంత్రాల్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత కొత్త వారికి రేషన్ వస్తుంది. ప్రస్తుతం మీ సేవా కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో 2 సర్కిల్ల పరిధిలో 2 నెలల క్రితం నిర్వహించిన కులగణన సర్వే ఆధారంగా ప్రభుత్వం జాబితాను సిద్ధం చేసింది. రేషన్ కార్డులకు ప్రత్యేకంగా అందులో దరఖాస్తు చేయనప్పటికీ కార్డు లేవని సమాచారం ఇచ్చిన వారి వివరాల ప్రకారం ఈ జాబితా తయారు చేసింది. అంటే సమగ్ర కుటుంబ కులగణన సర్వేలో ఎవరైతే మాకు రేషన్ కార్డు లేదని వివరాలు ఇచ్చారో, వారికి ఆస్తులు ఆదాయం అంత ఎక్కువగా లేదు, వారందరికీ కూడా ప్రభుత్వమే సర్వే లేకుండా డైరెక్ట్గా వాళ్ళు అప్లై చేసుకోకుండా వాళ్ళకి కార్డు మంజూరు చేసే విధంగా ఇక్కడ చర్యలు అయితే తీసుకుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే, రేషన్ కార్డు రాకుంటే వెంటనే మీరు మీ సేవలో వెళ్ళి అప్లై చేసుకోండి. ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కానీ మీ తల్లిదండ్రుల కార్డుల నుంచి మీ పెళ్ళైన కొడుకు పేరు తొలగించుకోవాలంటే సివిల్ సప్లై ఆఫీస్కి వెళ్ళి మాన్యువల్గా ఒక లెటర్ రాసి మీరు ఫస్ట్ పేరు తొలగించుకోండి. తర్వాత కొత్త కార్డు కోసం మీ సేవలో వెళ్ళి అప్లై చేసుకోండి. ఇక ఇదొక గుడ్ న్యూస్. కుటుంబ కులగణన సమగ్ర సర్వేలో రేషన్ కార్డు లేదని ఎవరైతే వివరాలు ఇచ్చారో వారందరికీ కూడా అర్హత ఉంటే రేషన్ కార్డు మంజూరు చేసే విధంగా ప్రభుత్వం అయితే రిపోర్ట్ అయితే రెడీ చేసింది. ఇక కూకట్పల్లి సర్కిల్లోని 6 డివిజన్లలోని ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్, వివేకానంద కాలనీ, కూకట్పల్లి, బాలానగర్, ఓల్డ్ బోయినపల్లికి సంబంధించి 2455 మంది, మూసాపేట సర్కిల్ పరిధిలోని 5 డివిజన్లలో కేపీహెచ్బీ కాలనీ, బాలాజీ నగర్, అల్లాపూర్, మూసాపేట్, ఫతేనగర్లో 1152 మంది లెక్కలైతే పంపారు. ఈ లెక్కల ఆధారంగా వారి చిరునామాల్లో సర్వే సిబ్బంది పరీక్షించి అర్హుల జాబితాను సిద్ధం చేశారు. మొత్తం సంఖ్యలో అర్హులు 43.27% తేలింది. ముందుగా సర్వే పూర్తయిన వారికి కార్డులు ఇస్తారా, లేదంటే ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత అందరికీ కలిపి ఒకేసారి కార్డులు జారీ చేస్తారా అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికైతే హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా లేదు కాబట్టి వెంటనే కార్డులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక మీ సేవలో కూడా అప్లై చేసుకుంటున్నారు, వారికి కూడా కార్డులు అయితే ఇస్తారు. ఇది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఒక గుడ్ న్యూస్. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. డౌట్స్ కోసం మన ఛానల్లోని ఓల్డ్ వీడియోస్ అన్నిటి కూడా చూడండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.